భక్తి మారిపోతుంది, ఆత్మీయత చచ్చిపోతుంది, అంత నాసిరకం భక్తి బయలుదేరింది, నాణ్యత లోపిస్తుంది, భక్తిలో పట్టు తగ్గిపోతుంది. దేవుని ప్రేమించి ఆయన సన్నిధిని ప్రేమించే భక్తులు కరువైపోతున్న దినముల్లోకి వచ్చాం. అందుకని మీకు ఆ భ్రష్ట స్థితి రాకుండాన్నట్లు ఈ మాటలు మీకు హెచ్చరికగా దేవుడే అందిస్తున్నాడు, నేను కాదు. షాలేము రాజు అనే నేను కాదు, పరమ షాలేము రాజు అనేవాడు మీకు ఈ మాటలు అందిస్తున్నాడు. జాగ్రత్త పడండి. దైవ చిత్తాన్ని, సంకల్పాన్ని గుర్తుపట్టి దేవునికి సమీపమై ఆయనకు నచ్చి ఆయన మెచ్చేటువంటి భక్తి చేసి ఆయన్ని ప్రేమించి ఎన్ని రోజులు నీకు భూమి మీద కాలం ఇచ్చాడో అన్ని రోజులు నీ జన్మ చరితార్థం చేసుకొని ఆయన దగ్గరికి చేరటం మన బాధ్యత. కాబట్టి చెవులు గలవాడు ఆత్మస్వరం వినుగాక.